చేతకానమ్మకి చేష్టలు ఎక్కువని మహారాష్ట్ర ఎన్నికలలో భారీ అక్రమాలు జరిగిపోయినాయని రాహుల్ గాంధీ గారు వాక్రుచ్చుతారు. ఇప్పుడు రేపు ఢిల్లీలో కూడా చెప్తారు. మనం గెలిచినటువంటి సందర్భంలోనేమో విశ్వాసాల గురించి మాట్లాడతాం, ఓడినటువంటి సందర్భంలోనేమో అవతల వైఫల్యాల గురించి మాట్లాడతాం. ఈవీఎంలు అంటూ మొన్న 99 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు కాదు, అదే సమయంలో మహారాష్ట్ర ఎన్నికలు అనేక అక్రమాలు జరిగినాయి అంటాడు. దేనికయ్యా అంటే 32 లక్షల మంది లాస్ట్ 6 నెలల్లో నమోదు చేసుకున్నారు ఓటర్లు, వాళ్ళు ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చారంటారు. చూపించి దాంట్లో ఉన్నటువంటిది మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందు నుంచి ఎన్నికల సంఘం పదే ప్రచారం చేస్తుంది, అయ్యా మీరు ఓటర్లు నమోదు చేసుకోవడానికి. కొత్త వాళ్ళు 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు అనేక మంది నమోదు చేసుకుంటారు. దాంతోపాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు మహారాష్ట్రలో అనేక మంది ఉంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఉపాధి పొందేవాళ్ళు. వాళ్ళు మామూలుగా లైట్ తీసుకుంటుంటారు. ఇప్పుడు ఇంటింటికి తిరిగింది ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ, తద్వారా వాళ్ళతో అక్కడ ఎవరైతే అక్కడే ఉంటూ ఏళ్ల తరబడి ఉంటూ ఓటేయకుండా, సొంత రాష్ట్రంలో ఓటేయకుండా ఇక్కడ ఓటేయకుండా ఉండిపోతున్నటువంటి వాళ్ళతో నమోదు చేయించింది ఓటర్లకు సంబంధించి. దాన్ని దుర్మార్గంగా చూపించేటటువంటి ప్రయత్నం. లేని మనుషులకు ఓటర్ ఐడీలు రావన్నటువంటి విషయం తెలీదా? కాకపోతే తమ ఓటమికి ఏదో ఒక సాకు కావాలి కాబట్టి రాహుల్ గాంధీ ఈ సాకుల్ని పక్కన సుప్రియా సూలే లాంటి వాళ్ళని, లేకపోతే సంజయ్ లాంటి వాళ్ళని పెట్టుకుని కథలు నడుపుతూ ఉంటాడు, సంజయ్ రౌత్ లాంటి వాళ్ళని పెట్టుకుని.